blur the background to sharpen the emotion. That is what is the power of depth of field in visual storytelling. వెల్కమ్ టు FTIH సినీ క్లాస్ రూమ్. ఈ రోజు మనం మన క్లాస్ రూమ్లో డెప్త్ ఆఫ్ ఫీల్డ్ ప్రాముఖ్యత గురించి మన ఫిల్మ్ మేకింగ్లో తెలుసుకుందాం. ఈ ఫిల్మ్ మేకింగ్ కాన్సెప్ట్స్ మనం చెప్తున్నప్పుడు డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అనేది మనం ఖచ్చితంగా కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. ఎందుకంటే డైరెక్టర్స్ ఈ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అనేది వాడి వాళ్ళ క్యారెక్టర్స్ మధ్యన ఎంత రేంజ్ అంటే ఒక వ్యక్తి మీద మనం ఫోకస్ చేసినప్పుడు అతని ముందున్న క్యారెక్టర్స్, అతని వెనుకున్న క్యారెక్టర్స్ కానీ, లేదా అతను పరిగెడుతున్నప్పుడు అతన్ని ఫాలో అవ్వడానికి కానీ ఈ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అనేది చాలా కీలకమైన అంశంగా మనం పరిగణిస్తుంటాం. ఒక రేంజ్ అంటే మనం ఒక మెయిన్ పర్సన్ కి ఫోకస్ చేసినప్పుడు అతనికి 1/3 డిస్టెన్స్ ముందు, ఒక 2/3 డిస్టెన్స్ బ్యాక్ లో ఒక రేంజ్ అనేది ఉంటుంది. ఆ రేంజ్ లో ఎంత వరకు మనకి ఫోకస్ ఎక్స్టెండ్ అవుతుందో దాన్నే మనం డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అంటాం. మనం ముఖ్యమైన క్యారెక్టర్ తో పాటు బ్యాక్గ్రౌండ్ లో ఉన్న క్యారెక్టర్స్ కూడా ఇంపార్టెంట్ అయితే వాళ్ళకి మనం ఫోకస్ పెడతాం. అంటే మెయిన్ సబ్జెక్ట్ తో పాటు వెనక ఉన్న వాళ్ళు కూడా షార్ప్ గా, క్రిస్టల్ క్లియర్ గా కనిపించాలి అనే ఉద్దేశంతో ఈ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ ఎక్స్టెన్షన్ అనేది మనం ఉపయోగించుకుంటాం. ఒకవేళ అలా కాకుండా మనకు మెయిన్ క్యారెక్టర్ మాత్రమే ఫోకస్ లో ఉండాలి, మిగతా బ్యాక్గ్రౌండ్ లో ఉన్న ఎక్స్ట్రా క్యారెక్టర్స్ కానీ లేదా బ్యాక్గ్రౌండ్ లో ఉన్న సెట్ డీటెయిల్స్ కానీ అత్యంత ప్రాముఖ్యత లేనప్పుడు, వాటికి ప్రాముఖ్యత ఉండనప్పుడు, అవి ఒక పర్ఫెక్ట్ షేప్ లో లేనప్పుడు, వాళ్ళు ఏదైనా ఫ్లాస్ ఉన్నప్పుడు వాటిని మనం హైడ్ చేయడానికి ఈ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అనేది ఒక సాధనంగా మనకి ఉపయోగపడుతుంది. ఈ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ ని మనం అచీవ్ చేయడానికి 3 ముఖ్యమైన పద్ధతులు సినిమాటోగ్రాఫర్స్ యూజ్ చేస్తారు. దాంట్లో మొదటిది బై చేంజింగ్ ద లెన్స్. ఒకవేళ మనం ఒక క్యారెక్టర్ ని మనం కంపోజ్ చేసినప్పుడు, ఒక మిడ్ షాట్ కానీ క్లోజ్అప్ కానీ కంపోజ్ చేసినప్పుడు మనం లెన్స్ మార్చుకోవడం ద్వారా మనం ఈ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ ని ఆల్టర్ చేయొచ్చు. అంటే మనం ఎంతవరకు అయితే ఏ మ్యాగ్నిఫికేషన్ లో అయితే మనం షూట్ చేయాలనుకుంటున్నామో ఆ మ్యాగ్నిఫికేషన్ లో మనం క్యారెక్టర్ ని కంపోజ్ చేయడం వైడ్ యాంగిల్ లెన్స్ లోను, నార్మల్ లెన్స్ లోను, టెలీ లెన్స్ లోను అవుతుంది. టెలీ లెన్స్ అంటే దూరంగా ఉన్న సబ్జెక్ట్ ని దగ్గరికి తీసుకొచ్చేది, వైడ్ యాంగిల్ అంటే దగ్గరగా ఉన్న వస్తువుని దూరంగా తీసుకెళ్లేది, మీడియం లెన్స్ అంటే నార్మల్ లెన్స్ అంటే మన కంటికి ఎలా కనిపిస్తుందో అలా సబ్జెక్ట్ ని అదే పర్స్పెక్టివ్ లో చూపించేది. ఒక మ్యాగ్నిఫికేషన్ ని మనం అచీవ్ చేయడానికి లెన్స్ ఎందుకు మార్చాలి అంటే దాంట్లో డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అనేది మనం కావాల్సిన పద్ధతిలో చూపించడానికి. ఈ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అనే దాన్ని మనం లెన్స్ మార్చుకున్నప్పుడు, అంటే ఒక టెలీ లెన్స్ వాడినప్పుడు డెప్త్ ఆఫ్ ఫీల్డ్ షాలో అవుతుంది. షాలో డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అంటే ఆ పర్సన్ కి వెనక కానీ ముందు కానీ ఆ ఎక్స్టెన్షన్ ఆఫ్ రేంజ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అంటే కొంచెం దూరంలో ఉన్న క్యారెక్టర్స్, కొంచెం ముందున్న క్యారెక్టర్స్, అంటే మనం ఒక్కొక్కసారి మనం విజువల్ బ్యూటీ కోసం కొన్ని ఎలిమెంట్స్ ని యాడ్ చేస్తుంటాం. ఒక ఫ్లవర్ బొకే కానీ లేదా చిన్న డెప్త్ క్రియేట్ చేయడానికి, ఒక ఫోర్ గ్రౌండ్, మిడ్ గ్రౌండ్, బ్యాక్ గ్రౌండ్ అనేది క్రియేట్ చేయడానికి ఒక సబ్జెక్ట్ ని యాడ్ చేస్తుంటాం. అవి కొంచెం బ్లర్ అవుతాయి. దాంతో పాటు ఓన్లీ ఫోకస్ పర్సన్ మీద మాత్రమే ఉంటుంది. ఇది మనం టెలీ లెన్స్ వాడినప్పుడు చాలా తక్కువ డెప్త్ వస్తుంది, వైడ్ లెన్స్ వాడినప్పుడు డెప్త్ అనేది ఎక్స్టెన్షన్ అవుతుంది. అలాగే రెండవ అంశం, మనం ఈ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ ని ఎక్స్టెన్షన్ లేదా కంప్రెషన్ చేయడానికి వాడే రెండవ అంశం ఏంటంటే అపర్చర్ సైజ్. ఈ అపర్చర్ అనేది లెన్స్ లో ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ అనే ఒక ఆప్షన్. దీని ద్వారా లైట్ లోపలికి ఎంటర్ అవ్వడం, ఎంత ఏరియాలో ఎంటర్ అవ్వాలి, ఎంత పెద్ద హోల్లో, ఎంత చిన్న హోల్లో, అంటే ఈ హోల్ అనేది ఒక ఏరియా ఆఫ్ సర్కిల్ ని సూచిస్తుంది. దీని ద్వారా మనం ఎక్కువ లైట్ ని, తక్కువ లైట్ ని మన లెన్స్ లోపలికి పంపిస్తుంటాం. ఇది కేవలం లైట్ ని పంపించడానికే కాకుండా ఈ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ ఎక్స్టెన్షన్ లేదా కంప్రెషన్ కి కూడా వాడతాం. అంటే బిగ్గర్ ద నంబర్ ఆఫ్ ఎఫ్ నంబర్, అంటే అపర్చర్ నెంబర్, ఫర్ ఎగ్జాంపుల్ 22 లేదా 16 అనే ఎఫ్ నెంబర్ మనం వాడి మనం పిక్చర్ తీసినప్పుడు ఈ ఎక్స్టెన్షన్ ఆఫ్ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అదే స్మాలర్ నెంబర్ అంటే 1.4 లేదా 1 ఇలాంటి అపర్చర్స్ వాడినప్పుడు మనకి డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అనేది చాలా తక్కువగా, అంటే షాలో డెప్త్ ఆఫ్ ఫీల్డ్ లో మనకి ఇమేజ్ అనేది ప్రొజెక్ట్ అవుతుంది. ఇంకొక అంశం ఈ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ ని ఎన్హాన్స్ చేసేది ఏంటంటే ఫోకసింగ్ డిస్టెన్స్. అంటే మనం ఒక పర్సన్ యొక్క డిస్టెన్స్ కెమెరా నుంచి అవే వెళ్తున్న కొద్దీ, అంటే దూరంగా వెళ్తున్నప్పటి నుంచి ఆ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ ఎక్స్టెన్షన్ అనేది పెరుగుతుంది. పర్సన్ కి దగ్గరగా కెమెరా ప్లేస్ చేసినప్పుడు ఈ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అనేది చాలా తగ్గుతుంది. అంటే షాలో డెప్త్ ని మనం అచీవ్ చేయొచ్చు. ఇలా ఈ లెన్స్ లో ఉండే సాధనాలని, లెన్స్ లో ఉండే సెట్టింగ్స్ ని బట్టి మనం ఈ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ ని అచీవ్ చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటాం. ఈ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ యొక్క అంతిమ లక్ష్యం ఏంటంటే స్టోరీ టెల్లింగ్ లో మన విజువల్ యొక్క ఇంపాక్ట్ ఎలా ఉండాలి అనేది ప్రస్ఫుటంగా చెప్పడానికి డైరెక్టర్స్ బేసిక్ గా డెప్త్ ఆఫ్ ఫీల్డ్ మీద ఆధారపడి ఉంటారు. సో ఇదండి ఇవాళ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ గురించిన విశేషాలు. మీకు ఈ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ గురించి కాక ఇంకా ఏ విషయం మీదైనా మీకు ఏదైనా సమగ్రమైన సమాచారం కావాలంటే మాకు కామెంట్ చేయండి, డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అని పెట్టండి. దాని ద్వారా మీకు ఈ వీడియో యొక్క ఫుల్ PDF కానీ వీడియో లింక్ కానీ మీకు వస్తుంది. అన్నట్టు మర్చిపోకండి, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ వీడియో గురించి మీకు సమగ్రమైన సమాచారం కావాలంటే కింద కామెంట్లో డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అని కామెంట్ చేయండి.
మీకు మేము ఈ వీడియోకి సంబంధించిన ఫుల్ పీడిఎఫ్ అండ్ వీడియో లింక్ షేర్ చేస్తాం.